రాత్రంతా నిద్ర లేదే, నువ్వు పడుకొనిస్తేగా. అబ్బో ఈ మాట వాళ్ళతో చెప్పకు, ఏదో అనుకుంటారు. నీకనా ఆ దెయ్యమే మేలు. ఒరే నా బిత్తిరి సత్తిగా, ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నువ్వన్నా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నేనన్నా ఏదో ఒకటి చేయాలి. ఇదే నా చివరి కోరిక. ఇదే నీ చివరి కోరికన్నట్టు ఏంటా కంగారు? అవునా చమక్ చంద్ర, వెనకటి నీలాంటోడే ఫస్ట్ నైట్ రోజు పాలలో షుగర్ తగ్గిందని చెప్పి ఏడ్చాడంట. సర్లే రా వెళ్దాం బయటికి. బయటిగా రా రా. అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావుగా, చెప్పి చావు. పద. చిలుక గోరెంక తోటకెళ్ళాయే, చిలుక గోరెంక తోటకెళ్ళాయే. చుమాదే బేబీ చుమాదే, చుమాదే బేబీ చుమాదే. ఏమైందిరా? శేఖర్, శేఖర్. రాజా, రాజ్ రండ్రా బయటికి, రండ్రా. ఏంట్రా ఏమైంది? ఏమైందిరా? శేఖర్, అసలు ఏమైంది? ఆపండి, చెప్పాను ఆడవండి, ఏడ్చాను చెప్పండి, ఏమైంది? చెప్పాను నేను ఇంట్లో దెయ్యముందని. ఎవరైనా విన్నారా? అసలు ఏం జరిగింది? అక్కడ శేఖర్ది బాడీ ఉందిరా. అసలు శేఖర్కి ఏమైంది? అక్కడ బయట శవమై పడున్నాడు. శేఖర్, నా శేఖర్కి ఏమైంది? శేఖర్ ఏంటి కామెడీ చేస్తున్నారా? లేదు నిజమే చెప్తున్నా. ఎక్కడా? అక్కడ పదండి. అక్కడ అక్కడ ఉంది. ఎక్కడ్రా? లేదు నిజంగా ఇక్కడే చూసాం, ప్రామిస్. అమ్మ తోడు. మరెక్కడా? ప్రామిస్ రా, ఇక్కడే చూశాను. ఓహో, సాయంత్రం అలా మళ్ళీ చచ్చిపోదామని వాకింగ్కి వెళ్ళుంటాడు, వచ్చేస్తాడు. పాపం చారిగాడు. నిజంగా రా, ఇక్కడే చూశాను. మనకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది. ప్రియా, ఇక్కడ ఇంత హడావిడి జరుగుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? చారి అమాయకుడు కాబట్టి భయపడి ఉంటాడు. రాత్రి వాడు నాతో మిస్బిహేవ్ చేశాడు రాజ్. నేను లోపలికి వెళ్ళి పడుకున్నాను. అవమానంగా ఫీల్ అయి వెళ్ళిపోయి ఉంటాడు. రాజా, సరే, ఎక్కడికి వెళ్ళాడో నేను కనుక్కుంటాను కానీ పదండి. ఎక్కడికి రా? మేము పోతాం. ఏంట్రా ఇది? నీకేమైనా పిచ్చా? ప్రియా ఎప్పుడు చెప్తుంటది కదా వాడెప్పుడు ఇలాగే అలిగి వెళ్తుంటాడని. మరి నీకెందుకు భయం? నాకు కాదండి పిచ్చి, నొస్తార్థం మీకు. వాడు బాడీ చూశాను అక్కడ. రేయ్, అది డెడ్ బాడీ కాదు, ఏం కాదు. రాత్రంతా దయ్యం చూశానని ఓ భయపడ్డావంట కదా. ఆ దయ్యమే శేఖర్ని చంపేసిందని ఊహించుకుని ఉంటావు అంతే. మమ్మల్ని వెళ్ళనియండి, మేము పోతాం. అందరం కలిసి వచ్చాం,
2 రోజులు ఉంటే అందరం కలిసి వెళ్ళిపోతాం కదరా. 2 రోజులు ఉంటే వెళ్ళేది మనం కాదు, మన సావు వార్త. ఓ అది కూడా చెప్పడానికి ఎవరు ఉండరుగా. మమ్మల్ని వదిలేండి, మేము పోతాం. నువ్వు రావే సావిత్రి. అంతేనారా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? సారీ రాజా. ఇంకొకసారి ఆలోచించరా. ఎన్నిసార్లు ఆలోచించినా ఇక్కడ ఉన్న దయ్యం పోదు కదా. మీరేమో మా మాటలు నమ్మరు. నేనైతే ఇప్పటికీ నమ్మను. దయ్యం అనేది జస్ట్ నెక్స్ట్ లెవెల్ ఇమాజినేషన్. మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, దేవతలు దెయ్యాలు మేము గట్టిగా యాక్సెప్ట్ చేస్తాం. అండ్ ఈ దెయ్యాలను ఇంకా స్ట్రాంగ్గా యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు రావే సావిత్రి. చారి ఆగురా. బతుకుంటే మళ్ళీ కలుద్దాం. విను. అయ్యో చారి రేయ్. నువ్వేం చేసినా నేను వద్దంటానా? వామ్మో, ఇది పర్మిషన్ ఇచ్చేసింది. వీడు మొదలు పెట్టేలా ఉన్నాడు ఇక. హాయ్. హ? ఏ హాయ్. హాయ్ మెగారాజ్ ఎక్కడ? ఆ విషయమే నేను మిమ్మల్ని అడుగుదామని వచ్చాను, మీరు నన్ను అడుగుతున్నారు. ఏ అటు చూడు. ఆ? చారి కూడా వస్తుంది. ఏదేమైనా రాజ్ కి ఫ్రెండ్స్ అంటే ప్రాణం. చూడు ఎంత నచ్చ చెప్పి మరీ తీసుకొస్తున్నాడు. రాజ్, నిజంగానే దెయ్యాలున్నాయంటావా? చదువుకున్న దానివే కదా. దయ్యాల బొక్క. హ, ఈ దయ్యాలు ఎవరికి కనిపిస్తుంది తెలుసా? 1 అతిగా భయపడే వాళ్ళకి, 2 ఎక్కువగా హారర్ మూవీస్ చూసే వాళ్ళకి. రాజ్, నువ్వేంటి కింద పడుకుంటున్నావు? అక్కడ నువ్వు పడుకుంటున్నావుగా. ఇక్కడ ఇద్దరికి చోటుంది కదా. అంటే పెళ్లిగానే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే బెడ్ పైన మ్హూ, తప్పు. ఒకే రూమ్ లో పడుకుంటే జరగని తప్పులు ఒకే బెడ్ మీద పడుకుంటే ఏంటి జరుగుతాయా? ఆ, అప్పుడు నా మీద నాకే కంట్రోల్ ఉండదు. కాళ్ళేస్తావు చేతులేస్తావు అంతేగా. అడ్జస్ట్ అవుతాలే, పడుకో. అంతకు మించి ఏమైనా జరుగుతుందేమో అని. నాకు కావాల్సింది కూడా అదే కదరా మొగుడా. ముందు ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకుంటేనే కదా ఏం జరుగుతుందో తెలిసేది. రా వచ్చి పడుకో. హే, ఏమైంది? నాకు భయమేస్తుంది, ప్లీజ్ నన్ను వదలకు.